ఉదయం 7 గంటల నుండి సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని 6 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరగ 3 సార్లు ఏఐటీయూసీ గెలుపొందింది. ఈసారి కూడా ఏఐటీయూసీ గెలుస్తుంది అంటున్న ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సంగ్రామం మోగింది. ఉదయం 7 గంటల నుంచే సింగరేణి కార్మికులు పోటాపోటీన వచ్చి ఓటు బ్యాంకును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ 6 పర్యాయాలుగా ఎన్నికలు జరిగినప్పటికీ 3 సార్లు ఏఐటీసీ గెలుపొందింది. 7వసారి ఎన్నికల్లో బరిలో దిగింది ఏఐటీసీకి. ఎంతవరకు గెలుపొందే అవకాశాలు ఉన్నాయో కనుక్కునే ప్రయత్నిద్దాం. గతంలో 6 సార్లు ఎన్నికలు జరగా 3 సార్లు మీ యూనియనే అధికారం చేపట్టింది. ఈసారి 7వసారి ఎన్నికలలో బరిలో దిగారు. మీకు ఎంతవరకు గెలుపుపైన ధీమా ఉంది? గతంలో 3 సార్లు గెలిచినప్పుడు ఏఐటీసీకి ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఈసారి కార్మికులు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే కార్మికులు అందరూ చెప్తా ఉన్నారు ఈసారి వార్ వన్ సైడ్ అని. కార్మికులు అందరూ చెప్తా ఉన్నారు సర్కార్ సంఘాలను గెలవనీయకూడదని. అది కార్మికుల్లోనే స్వచ్ఛందంగా వచ్చింది కాబట్టి ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఈ యొక్క ఏఐటీసీ యూనియన్ చుక్క గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్న కార్మికులందరికీ కూడా ఏఐటీసీ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. అదైతే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే టీజీబీ కేసు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి ఐఎన్టీసీకి ఎంతవరకు అవకాశం ఉంది? ఏఐటీసీకి మీకు ఎంతవరకు అవకాశం ఉంది? కార్మికులు అందుకే ఇప్పుడు స్వచ్ఛందంగా మా వైపు ఎందుకు వచ్చారంటే, పోయినసారి టీఆర్ఎస్ అనుబంధ సంఘం ఇక్కడ గెలిచి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటే సింగరేణికి సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయలని వివిధ స్కీముల పేరు మీద గవర్నమెంట్ తీసుకుపోయింది. ఇక్కడ కొత్త బాయిలు తీసుకురాలేదు. అట్లనే ఇక్కడ కార్మికుల సంక్షేమానికి ఏం ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఈ సర్కారు సంఘాలను గెలవనీయకూడదని కార్మికులు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి ఏఐటీసీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే టీఆర్ఎస్ 2 సార్లు ఇక్కడ టీబీజీ కేసు గెలిచింది కదా. ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోగానే టీబీజీ కేసు చేతులెత్తేసింది. వాళ్ళు రాజీనామాలు చేసేసిండ్రు. గతంలో కూడా కాంగ్రెస్ ఓడిపోగానే ఈ ఐఎన్టీసీ లీడర్లే ఐఎన్టీసీకి రాజీనామా చేసి పోయి టీబీజీ కేసులో చేరారు. కాబట్టి కార్మికులకు ఎట్లా విశ్వాసం ఉంటుంది వీళ్ళ మీద? గెలిచినా ఓడినా కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాడేది ఏఐటీసీ. కాబట్టి ఈసారి అత్యధిక మెజార్టీ తోటి కార్మికులు ఏఐటీసీని గెలిపిస్తా ఉన్నారు. అయితే శత్రువులు మిత్రులైనట్టు ఈసారి టీజీబీ కేసుని కాంగ్రెస్ పార్టీ అటు ఏదైతే బీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది కాబట్టి దానికి అనుబంధంగా సంఘం ఉన్నటువంటి టీజీబీ కేసు ఈసారి మీకు సపోర్ట్ చేస్తుంది అంతర్గతంగా అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మీరు వాస్తవంగా ఎంక్వైరీ చేయండి. స్వచ్ఛమైన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఏఐటీసీకి ఓటేస్తున్నారు. టీబీజీ కేసే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాకు చెప్తున్నారు, సార్ మీరు మొన్న ఈ ఎమ్మెల్యేల విజయానికి మీరు కృషి చేశారు, ఇప్పుడు మీకు చెయ్యాలి. వాళ్ళు చెయ్యకుండా అధికారం ఉందని అహంకారంతో ఇప్పుడు ఐఎన్టీసీ నిలబడ్డది. వీళ్ళకి కార్మికులే బుద్ధి చెప్తారు. కాబట్టి మేమైతే మీ స్వచ్ఛందంగా మీరు చేసిన చూసాం మొన్న ఎన్నికలలో. కాబట్టి మేమైతే స్వచ్ఛందంగా ఏఐటీసీకే ఇస్తామంటున్నారు. కాబట్టి ఐఎన్టీసీ కాంగ్రెస్ వాళ్ళు వేసినా టీబీజీ కేసు వాళ్ళు వేసినా ఎవరేసినా ఓటేస్తామంటే ఆహ్వానిస్తాం, ధన్యవాదాలు తెలియపరుస్తాం. అయితే మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఏఐటీసీ గుర్తింపు సంఘంగా వస్తే తప్పనిసరిగా కొత్త బావులు రావడానికి పోరాటం చేస్తాం. కొత్త బావులు అండర్గ్రౌండ్ బావులు తీసుకొస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు ఇచ్చినట్టు కంపెనీ తోటి కార్మికులకు ఇప్పిస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ మీద ఏది అలవెన్సుల మీద ఇన్కమ్ ట్యాక్స్. అట్లనే సొంత ఇంటి పథకం ప్రతి కార్మికుడికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా క్వార్టర్లు మిగులు క్వార్టర్ ఉన్న కాడ ఎవరి క్వార్టర్ వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తాం. కార్మికుల సమస్యలు 48 పరిష్కారం చేస్తామని మేము హామీ ఇచ్చినాం. అట్లనే ఏదైనా సమస్య వస్తే యాజమాన్యంతో పోరాటం చేస్తాం, కానీ యాజమాన్యం పంచన చేరమని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అయితే గతంలో స్వచ్ఛందంగా విరమణ పొందాలి అంటే మాత్రం ఒక 5 నుంచి 10 లక్షలు కార్మికుడు ఖర్చు పెట్టుకుంటే తప్ప మెడికల్ అన్ఫిట్ అవ్వలేని పరిస్థితి. ఇప్పుడు కనుక మీరు అధికారంలోకి వస్తే అలా ఎలా ఉండబోతుంది? స్వచ్ఛందంగా మెడికల్ అన్ఫిట్ అవుతారా, లేకపోతే ఆ తర్వాత కూడా గతంలో జరిగినట్టే జరగబోతుందా? 1981 జనవరి 29వ తారీఖు నాడు మా ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొమరయ్య గారు ఏ అగ్రిమెంట్ అయితే చేశాడో దాన్ని అమలు పరిపిస్తాం. దానిలో ఏంటంటే అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి కార్మికుడికి డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చారు. కానీ ఇప్పటిలాగా 6 లక్షలు 7 లక్షలు పెట్టిన వాళ్ళకి కాదు, అదే విధానాన్ని తీసుకొస్తామని కార్మికులకు తెలియపరుస్తున్నాం.
అయితే 3 సార్లు అధికారం చేపట్టిన మాకు 4వ సారి కూడా ఈసారి వారు వన్ సైడ్గా ఏఐటీసీ జెండా ఎగరేస్తుందని మనతో పాటు సీతారామయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా.